హలో ఫ్రెండ్స్, 20,000 లోపు మోటరోలా నుంచి అప్కమింగ్ ఫోన్ అయితే రాబోతుంది. అయితే ఆ ఫోన్ ఏదో కాదు, మోటో G86 పవర్. అయితే 20,000 లోపు దీన్ని కొనాలనా వద్దా అని మీకు డౌట్ రావచ్చు. అంతకుముందు మనం దీని ఫీచర్స్ గురించి తెలుసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక మనం దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లేతో వస్తుంది. ఇక 4500 నిట్స్ దీని పీక్ బ్రైట్నెస్. కాకపోతే మనకు కర్వ్ డిస్ప్లే కాకుండా ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఇక 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక డిస్ప్లేలో ఎటువంటి ఆటంకాలు రావు, మనకైతే మంచి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక కెమెరా విషయానికి వస్తే 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మీరు బ్యాక్ కెమెరాతో 4K 30 FPS లో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనకు యావరేజ్ ఫొటోస్ అయితే వస్తాయి. మనకు OIS సపోర్ట్ ఉండడం వల్ల మన వీడియో స్టెబిలిటీ బాగుంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6720 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. అయితే ఈ బ్యాటరీ మీకు హెవీ యూసేజ్ కాకుండా లైట్ యూసేజ్కి 2 days అయితే నడుస్తుంది. ఇక బ్యాటరీ 0 to 100 1 hour 20 minutesలో ఛార్జ్ అవుతుంది. ఇక మోటరోలా బ్యాటరీని మెల్లమెల్లగా పెంచుకుంటా పోతుంది. ఇక మనకు 13 5G బ్యాండ్స్ అయితే వస్తాయి. ఇక ఇది IP68 IP69 వాటర్ ప్రూఫ్ రేటింగ్తో వస్తుంది. అయితే ఈ ఫోన్ 30 minutes వాటర్లో పడ్డా ఏం కాదు. ఇక ఇది మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i తో వస్తుంది. ఇక దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 7400 చిప్సెట్తో వస్తుంది. మనకైతే మంచి చిప్సెట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. డైలీ యూసేజ్కి ఇది చాలా మంచి ఫోన్. మీరు హెవీ గేమ్స్ ఆడొచ్చు కానీ లాంగ్ సెషన్స్ వరకు ఆడలేరు. ఇక డ్యువల్ స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ని సపోర్ట్ అయి ఉంది. ఇక దీని బేస్ వేరియంట్ 8/128GB 17,999 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బ్యాంక్ ఆఫర్తో చూస్తే 1000 ఆఫ్ ఉంది, 16,999కి వస్తుంది. ఇక లాస్ట్కి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. ఎవరైనా కొనాలనుకుంటే నేను పక్కా రికమెండ్ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.